హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అమల్లో భాగంగా ఇప్పటికే ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ లో మరి ఉన్నత విద్యాశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి అదే జాబ్ క్యాలెండర్ లో భాగంగా మరి రెండో నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. 3168 పోస్టులతో రెండో జాబ్ క్యాలెండర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అధికారిక వర్గాల సమాచారం మేరకు ఆగస్టు 15న రెండో విడత జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. తొలుత 3797 పోస్టులతో ఈ క్యాలెండర్ ను జారీ చేయాలని భావించిన తాజాగా 3168కి పరిమితమైనట్టు తెలిసింది. వీటిలో 91 గ్రూప్ 1 పోస్టులున్నాయి. కాగా సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈ అంశంపై కార్యదర్శులు హెచ్ఓడిలతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. కాబట్టి 3168 పోస్టులతో రెండో జాబ్ క్యాలెండర్ ఆగస్టు 15వ తేదీన అంటే దాదాపు మరో నెల రోజుల్లో విడుదల కాబోతోంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరోపక్క ఏఈఈ ఖాళీల భర్తీకి జూలై 20 ఆఖరు తేదీ. ట్రాన్స్కో జేఎండి సూర్య సాయి ప్రవీణ్ చంద్ వెల్లడి. ఇంధన శాఖలో 629 ఏఈఈ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ కు విశేష స్పందన వస్తోందని ట్రాన్స్కో జేఎండి సూర్య సాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అయితే దరఖాస్తుల గడువు పొడిగింపుపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నమ్మవద్దని సూచించారు. నోటిఫికేషన్ లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని, దరఖాస్తుల సమర్పణకు జూలై 20 చివరి తేదీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గడువులో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. దరఖాస్తు చేయని అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనగా సిబిటి కూడా నోటిఫికేషన్ లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 22 నుంచి రాత పరీక్ష ఉంటుందని జేఎండి చెప్పారు. పరీక్షా తేదీల్లో కూడా ఎటువంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. కాబట్టి ఎవరైతే అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఉన్నారో జేఈ ఖాళీలకు దరఖాస్తు చేయాలనుకునే వారు మరి చివరి వరకు వెయిట్ చేయకోకుండా ఈ నెల 20వ తేదీలోపు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మరి దరఖాస్తు చేయడం మంచి పని. చివరిలో సర్వర్ సమస్య కావచ్చు, టెక్నికల్ సమస్యలు కావచ్చు, ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి జేఈ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయాలి. ఇక చివరి తేదీ పొడిగించే అవకాశాలు లేవని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. దాంతో పాటు మరి పరీక్ష కూడా ఆగస్టు 22వ తేదీనే నిర్వహించడం జరుగుతుంది అంటూ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పరీక్షా తేదీల్లో కూడా ఎటువంటి మార్పులు ఉండవు అనేది గమనించాలి. ఇక మరోపక్క నీట్ యూజీ ఓఎంఆర్ షీట్స్ విడుదల. నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్స్ ను సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు https://neet.nta.nic.in ను సందర్శించి వివరాలను చూసుకోవడంతో పాటు అభ్యంతరాలుంటే సవాలు చేసే అవకాశం ఎన్టీఏ కల్పించింది. ఒక అభ్యర్థి తన భౌతిక ఓఎంఆర్ షీట్ లో గుర్తించిన సమాధానాలకు స్కానింగ్ ఏజెన్సీ రికార్డ్ చేసిన సమాధానాలకు మధ్య ఏదైనా తేడాను గమనించినా ఓఎంఆర్ షీట్ నుంచి కీలక వివరాల నమోదులో తప్పులు దొర్లినా అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. ఈ నెల బుధవారం ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాల నమోదుకు అవకాశం కల్పించారు. ప్రతి అభ్యంతరానికి 200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థి అభ్యంతరం సరైందని, స్కానింగ్ ఏజెన్సీ వివరాలను తప్పుగా నమోదు చేసిందని నిర్ధారణ అయితే ప్రాసెసింగ్ ఫీజును తిరిగి చెల్లిస్తారు. కాబట్టి ఎవరైతే నీట్ యూజీ అభ్యర్థులు ఉన్నారో వారు వారి యొక్క ఓఎంఆర్ షీట్స్ ను పునః పరిశీలించుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీఈడి పీఈ సెట్ స్పాట్ మేనేజ్మెంట్ ప్రవేశాలకు పచ్చ జెండా. 2025-26 విద్యా సంవత్సరానికి బిఎడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో అంటే గత విద్యా సంవత్సరానికి
బిఎడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో స్పాట్ మేనేజ్మెంట్ కోటా ప్రవేశాలకు ఉన్నత విద్యా శాఖ మండలి పచ్చజెండా ఊపింది. ఇందుకోసం ఈ నెల 14, 15వ తేదీల్లో ప్రవేశాల పోర్టల్ ను తెరవనున్నట్లు తెలిపింది. కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ లోను కోర్టు ఆదేశాలతో నేరుగా చేరిన వారు ఇప్పటికే మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలను ఆయా కళాశాలల యాజమాన్యాలు ఈ పోర్టల్లో పొందుపరచాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించింది. ఇక ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత మీద ఇప్పటి నుంచే దృష్టి పెట్టడం జరిగింది. గతంలో అయితే మరి నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రారంభమయ్యేటటువంటి యాక్షన్ ప్లాన్ కు భిన్నంగా ఈ విద్యా సంవత్సరంలో మరి ఇప్పుడు అంటే జూలై నెలలోనే మిషన్ మార్చ్ అంటూ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ స్కూల్లో 100% ఉత్తీర్ణత లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి 100% ఉత్తీర్ణత కోసం పాఠశాల విద్యాశాఖ మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. నవంబర్ 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. అరగంట సమయం పాఠ్యాంశాల పునరుచ్చరణకు, అరగంట స్లిప్ టెస్ట్ కు కేటాయిస్తారు. విద్యార్థులను షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ గా వర్గీకరిస్తారు. మిషన్ మార్చ్ పూర్తయ్యాక పాఠశాల విద్యాశాఖ ఎప్పటిలాగే 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమల్లోకి తెస్తుంది. ఏటా 100 రోజుల ప్రణాళికే అమలవుతుంది. కానీ ఈసారి మరి స్పెషల్ గా మిషన్ మార్చ్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం మనం గమనించవచ్చు. ఇక మరోపక్క 10th సోషల్ సిలబస్ తగ్గింపు. 10వ తరగతి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ కు సిలబస్ ను ఎన్సీఆర్టీ తగ్గించింది. సిలబస్ చాలా ఎక్కువగా ఉందని తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతుండడంతో సబ్జెక్ట్ నిపుణులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది. జాగ్రఫీలో జాతీయ ఎకానమీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ పాఠ్యాంశాన్ని కేవలం మ్యాప్ రీడింగ్, మ్యాప్ పాయింటింగ్ కు పరిమితం చేసింది. ఎకనామిక్స్ లో గ్లోబలైజేషన్ అండ్ ది ఇండియన్ ఎకానమీలో 136 నుంచి 139, అలాగే 140 నుంచి 141 పేజీలను తొలగించారు. వినియోగదారుల హక్కులు పాఠ్యాంశాన్ని కేవలం అంతర్గత ప్రాజెక్ట్ కు పరిమితం చేశారు. ఈ విధంగా 10th సోషల్ సబ్జెక్ట్ ను తగ్గించడం జరిగింది. ఇక పాఠశాలల్లో గైడ్లు, ప్రైవేట్ మెటీరియల్ నిషేధం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో గైడ్లు, ప్రైవేట్ స్టడీ మెటీరియల్ వినియోగంపై పాఠశాల విద్యాశాఖ ఎస్సీఆర్టీ నిషేధం విధించింది. గైడ్ల వినియోగంతో విద్యార్థులు జవాబులను బట్టి పట్టడం అలవాటు చేసుకుంటున్నారు. దీనివల్ల వారిలో సహజమైన ఆలోచన శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యం, సొంతంగా వ్యక్తీకరించే సామర్థ్యం గణనీయంగా తగ్గుతోందని తెలిపింది. పాఠశాల స్థాయిలో గైడ్లు, ప్రైవేట్ మెటీరియల్ వినియోగం జరగకుండా ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేసింది. ఎవరైనా ఉపాధ్యాయులు గైడ్లు కొనుగోలు చేయమని ప్రోత్సహించినా లేదా పాఠశాలలో అనుమతించిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నిబంధనలు క్షేత్రస్థాయిలో విధిగా అమలు చేయాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా, మండల విద్యాశాఖాధికారులను పాఠశాల విద్యాశాఖ ఎస్సీఆర్టీ ఆదేశించాయి. కాబట్టి మరి రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో మరి ప్రైవేట్ స్టడీ మెటీరియల్స్ గాని, గైడ్లు గాని వినియోగించడం మరి ఇక్కడ నిషేధం అంటూ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఈ గైడ్లు, ప్రైవేట్ స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్థులు జవాబులు బట్టి పట్టడం లేదా మ్యాథ్స్ ఇటువంటి వాటిలో డైరెక్ట్ గా ఆన్సర్స్ అనేవి రాసుకొని రావడం జరుగుతోంది. అంతే తప్ప విద్యార్థుల యొక్క సృజనాత్మకత అనేది వీటి వల్ల దెబ్బతింటుంది అనే విషయాన్ని ప్రభుత్వం గమనించి వీటిని నిషేధించడం మనం గమనించవచ్చు. మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అలాగే విద్యార్థి గమనించాలి. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.